కిరణ్ గారిని కలవాలి. మీరు? నా పేరు ఉషా. ఎక్కడి నుంచి వచ్చారు? కోదాడ నుంచి వచ్చాను. అపాయింట్మెంట్ ఉందా? నేను ఆయనకి తెలుసు, అపాయింట్మెంట్ అక్కర్లేదు. పైగా నేను వచ్చింది ఆయన పని మీదే. మీరు కూర్చోండి, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మో, చాలా పెద్ద ఆఫీసే. పిల్లని బ్రోవి, కిరణ్ గారి చేతిలో ఉండాల్సిన నువ్వు ఇన్ని రోజులు నా చేతిలో ఉన్నావు. నిన్ను ఈ రోజు ఆయనకి అప్పగించేస్తున్నాను. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోతుంది. హలో, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. హలో కిరణ్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అడగకూడదు, మీరేంటి ఇక్కడ? నా దగ్గరున్న మీ మనసు మీకు ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. నా మనసు మీ దగ్గరుందా? అది నాకు ఇచ్చేసి వెళ్ళిపోవడానికి వచ్చారా? అవును. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ ఫ్లూట్ అండి, అది నా దగ్గరే ఉండిపోయింది. ఇచ్చేసి వెళ్ళిపోదామని వచ్చాను. కానీ మీ రిసెప్షన్లో అడిగితే పేరేంటి, ఊరేంటి, పర్పస్ ఏంటి, అపాయింట్మెంట్ ఉందా, ఇలా 100 క్వశ్చన్స్ అడిగి ఇక్కడ కూర్చోమన్నారు. ఈ లోపల మీరే కనిపించారు. వెరీ సారీ అండి. అయినా మీరు ఇక్కడ దాకా రావడం ఎందుకు? నాకు ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చి కలెక్ట్ చేసుకునేవాడిని కదా. అంటే మొత్తానికి మీ పని మీదే రాలేదు. నేను తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్కి హైదరాబాద్లో ఒక ఆర్డర్ వచ్చింది. వాళ్ళకి శాంపిల్స్ చూపించడానికి వచ్చాను. అలాగే పనిలో పనిగా మీ ఫ్లూట్ మీకు ఇచ్చేద్దామని ఆఫీస్కి వచ్చాను. ఓ, పనిలో పనిగా వచ్చారే తప్ప స్పెషల్గా నన్ను కలవడానికి కాదన్నమాట. అయ్యో, మీకు అలా అర్థమైందా? మిమ్మల్ని కలవడానికి వచ్చానండి బాబు. ఎదిగోండి, ఎన్ని రోజులు నా దగ్గర ఉండిపోయిన మీ మనసు తీసుకోండి. హలో, ఏంటి ఇలా నిలబెట్టే మాట్లాడతారా? ఫస్ట్ టైం మీ ఆఫీస్కి వచ్చా. టీ, కాఫీ, జ్యూస్ ఇలాంటివేమీ ఆఫర్ చేయరా? మీకంటే మీ రిసెప్షనిస్టే నయం, కనీసం కూర్చోమంది. ఐఎమ్ సారీ, పదండి కూర్చొని మాట్లాడుకుందాం. అవునుషా, నా పాటను గుర్తుపెట్టుకున్నావు, నా ఫ్లూట్ రిటర్న్ చేయడానికి వచ్చావు. ఇంకా పని అయిపోయింది కదా, ఇంకా నేను గుర్తుంటానా? మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలంటే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? నేను ఒక కవిత రాసా, అది చదివి ఎలా ఉందో చెప్పాలి. చెప్తారా? నువ్వు కవితలు కూడా రాస్తావా? అవును, రాస్తాను. అవి ఆల్ ఇండియా రేడియోలో ఎయిర్ కూడా అవుతాయి. రీసెంట్ గా నేను రాసిన కవిత ఈనాడు సండే ఎడిషన్ లో పబ్లిష్ అయింది, తెలుసా? ఫెంటాస్టిక్. మరి వాటికి ట్యూన్ ఎవరు చేస్తారు? ఏదో వచ్చి రాని ట్యూన్ నేనే చేస్తానండి. నీ కవితలు చూపిస్తానన్నా. ఏమైంది? మీకు టైం ఉంది కదా, నేనేమైనా డిస్టర్బ్ చేస్తున్నానా? నాట్ ఎట్ ఆల్. ఇలాంటి విషయాలంటే నాకు చాలా ఇష్టం. ఇలా ఇవ్వు.
పాడతారా? నా కవిత కొంచెం పాడొచ్చు కదా. లేలేత భానుకిరణాలు అలల తలల మీద వజ్ర కిరీటంలా మెరిసే తరుణాన మిసమిసలాడే పసిడి వసుధ అలల తాకిడికి పులకరించిపోయే క్షణాన సుకుమార సుమబాలలు చిరునవ్వులు విరబూసే సుముహూర్తాన గగన వీధుల్లో విహంగాలు కిలకిల రావాలు ఆలపించే సుస్వరాన భువన వేదికపై పిల్ల తెమ్మరలు సుప్రభాతాలు వినిపించే సమయాన ప్రగతికి నవోదయం, ప్రకృతికి ఉషోదయం. ఏంటి అలా చూస్తున్నారు? ఈ కవితలు నువ్వే రాసావంటే నమ్మలేకపోతున్నాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ప్రసాద్ కూతురు ఉషా కదా? కిరణ్ ఈ అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉన్నాడేంటి? ఆఫీస్కి రమ్మన్నప్పుడు అంతా కోల్పోయినట్టున్నాడు. ఇప్పుడేంటి ఆకాశం అంత సంతోషం వాడు గుండెల్లోనే ఉన్నట్టు ఇంత హ్యాపీగా కనిపిస్తున్నాడు. ఉషాతో కంపెనీ కిరణ్కి బాగా నచ్చినట్టుంది. కిరణ్కి తన చుట్టూ తన ఆర్ట్ని అర్థం చేసుకునే వాళ్ళుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇంట్లో అలాంటి వాతావరణం లేదు, అలాంటి మనుషులు లేరు. అందుకే డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. అదే ఉషా లాంటి అర్థం చేసుకునే ఒక స్నేహితురాలు కిరణ్కి దొరికితే వాడి కెరియర్ అద్భుతంగా సాగుతుంది. చెప్పు స్వర్ణ. నువ్వేమో రేపే మంచి ముహూర్తం ఉంది అన్నావు, కానీ నేను ఇప్పటికిప్పుడు ట్రై చేస్తూ ఉంటే ఫంక్షన్ హాల్ ఎక్కడ దొరకడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు కిరణ్. అందుకే నువ్వేమైనా సలహా ఇస్తావని నీకు ఫోన్ చేశానే. నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం బంధువుల్ని పిలవడానికి కావలసిన టైం కూడా మనకి లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెయ్యడానికే ఉంది. ఇంట్లోని ఫంక్షన్ చేసుకోవడం మంచి పద్ధతేమో అనిపిస్తోంది. అయితే ఒక పని చేద్దాం, ఈ ఎంగేజ్మెంట్ మీ కుటుంబం మా కుటుంబం కూర్చొని చేయించేద్దాం. తర్వాత ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయించి బంధువులందరికీ ఎంగేజ్మెంట్ గురించి అనౌన్స్ చేద్దాం. ఏమంటావు? ఈ ఐడియా కూడా బాగానే ఉంది స్వర్ణ. అప్పుడు మనం అనుకునే ఈ మంచి ముహూర్తము దాటిపోదు, బంధువులందరినీ పిలవలేదనే అసంతృప్తి మనకుండదు. నువ్వన్నట్టే చేద్దాంలే. ఓకే కిరణ్, రేపు పొద్దున్నే మీ ఇంటికి వచ్చేస్తాం. అలాగే స్వర్ణ, రేపే ఎంగేజ్మెంట్. నువ్వు ఫిక్స్ అయిపో. బాయ్. రేపే ఎంగేజ్మెంట్. నువ్వు ఫిక్స్ అయిపో. రేపే ఎంగేజ్మెంట్. నువ్వు ఫిక్స్ అయిపో. రేపే